2025 సంవత్సరంలో ఈ డిసెంబర్ నెలలో 21వ తారీఖు దేవుడు ఇంతగా చూపించిన ప్రభు కృపను బట్టి, దేవుని వాత్సల్యతను బట్టి మీరే నడిపించాలి. ఈ 21వ దినంలోనికి మీరు నడిపించినందుకు స్తోత్రాలు. ప్రభు కొన్ని కాలే ఉన్నాయి, ఆయన నీవే నడిపించావు. నీ కృప కొరకే స్తోత్రం, నీ సహాయం కొరకే స్తోత్రం. నీ కనికరం కొరకే మనసారా స్తుతిస్తున్నాం. అందరం కూడా ప్రభుని స్తుతిస్తూ యేసు రాజా నీ ఘన దైవమానికి గొప్ప దేవుడా నీ స్తోత్రం. మహాకరుడు అయిన తండ్రి, వేపులలో బాహువుడా, సియోను నివాసివైన దేవాని స్తోత్రాలు. దావీదు కుమారుడు, యెహోవాను దాటిపోని దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు, కృప కలిగిన దేవుడు స్వామి. ప్రభాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే కృతజ్ఞతలు. ఈ ప్రత్యేకమైన ప్రార్థనలో అంతటి రోజు వచ్చిన దేవుడికి స్తుతిస్తూ ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని చెప్పినటువంటి దేవుడు వాక్యం మనందరి జీవితాల్లో స్థిరపరచబడాలని ప్రభు కృపను కోరుతూ ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉంటారు? ఈరోజు కొద్దిగా హృదయం గడిచి ప్రభువుతో నువ్వు మాట్లాడగలిగి నీకు ఎంతైనా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రభువానికి స్తోత్రాలు స్వామి. హృదయంలో అంతరంగంలో పరిశోధించే మంచి దేవుడు నీవు. తండ్రి, నా హృదయంలో ఉన్నటువంటి వేదన నీకు తెలుసు, నా హృదయంలో ఉన్న బాధ నీకు తెలిసిన దేవుడు. తండ్రి, ఇతరుల చేత నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను రక్షించాలి. ఇంతవరకు సహాయకుడు వైపు మన జీవితంలో హిమాలయులుగా నాకు తోడుగా ఉండి, నన్ను రక్షించే రక్షకుడిగా నాకు తోడుగా ఉండి, తండ్రి నన్ను విమోచించే విమోచకుడిగా నా జీవితాలను కార్యం జరిగిస్తూ, తండ్రిని ఆత్మ ద్వారా జరిగే కార్యాలను స్వామి నా జీవితంలో జరిగిస్తూ, నీ ఉపదేశంలో నిలిపి స్వామి నా జీవితంలో నీవు ఆశించిన మార్పును చూడాలని ఆశించి అనుక్షణము బలపరిచి నడిపిస్తూ దేవానికి వందనాలు చెల్లిస్తూ నా జీవితంలో ఆలోచనకర్తగా నీవు ఉన్నావు. నీ ఆలోచన చేత నడిపిస్తూ వచ్చాను. నీకు వందనాలు. ఆశ్చర్యకరుడుగా నా ఊహలలో లేని కార్యాలను జరిగిస్తూ వచ్చాను. నీకు వందనాలు. బలవంతుడైన దేవుడిగా ప్రభువా నేను బంధించబడిన బంధకాలని కూడా తెచ్చివేసి నన్ను బంధ విముక్తుడిగా చేసి ప్రభువా నీతో కూడా నడుచున్నట్లుగా బలపరిచిన దేవానికి స్తోత్రం. నిరంతరం ఉండేవాడు, నిత్యం ఉండేవాడుగా, ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా మాతో లేని ఉండి ప్రభువా నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించడం కోసం మా మీద నీ కనుదృష్టి నిలిపి నడిపించిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి మీతో కూడా ఐక్యపరచబడాలనే కదా, మేము తండ్రి మీతో పవిత్రం కావాలనే కదా స్వామి. అయ్యా మీ పోలికలోకి మేము మార్చబడాలనే కదా. నీకు నా తండ్రి నాన్న దూరం అయిపోయిన మా జీవితాలు, మేము మా హృదయాలు నీతో ప్రభు ఐక్యపరచబడాలనే కదా. నాన్న నీ కోరిక మాలో రావాలనే కదా ప్రభువా నీ ఆశ ఆరాటము స్వామి. నేటి వరకు ప్రభువా మా విషయంలో మీరు విస్తరింప చేసిన కృప కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవానికి స్తోత్రం. మా కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు, మా కోసం సమస్తాన్ని విడిచిపెట్టేశారు. తండ్రి వాక్యమైన దేవుడు ప్రభువా శరీరధారి వచ్చావు. తండ్రి దేవుడు ప్రభు మానవుడిగా మా మధ్యలో జీవించావు. మా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నారు. అసమాధుడమైన దేవుడు,
సామాన్యమైన వారిగా మార్చివేయబడ్డారు. విమోచించడం కోసమే కదా తల్లిదండ్రుల దారిద్ర్యాన్ని కూడా తొలగించి, ఆ ఆత్మీయ దారిద్ర్యాన్ని తొలగించి ప్రభువా ఆత్మీయ ఐశ్వర్యవంతుడిగా చేయడం కొరకే కదా శ్రీమంతుడు అయ్యుండి స్వామి ఏమీ లేని వారిగా నా జీవితంలోకి వచ్చేసారు. ప్రభువా నా తండ్రి నీకు నీ ప్రేమ నీ త్యాగము కొరకై నిండు మనసుతో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. దేవా దేవా కనికర స్వరూపుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ప్రతినా నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి ఆయన మమ్మల్ని బలపరిచి నడిపించుతూ వచ్చిన దేవా నీ ప్రేమకు స్తోత్రం చెల్లిస్తున్నా. Thank you, thank you, Lord. Thank you, Jesus. పరిశుద్ధుడా మీకు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియపాలకు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనస్తులమై ప్రభువాన్ని స్తుతిస్తూ మరొక పర్యాయం మీ పాద సముఖంలో నిలిచి ఉన్నాము. నీ కనికరాన్ని మా ఇళ్ళకు మరించి తండ్రి మా ఆయుష్ను పొడిగించి ఆ జీవితాల్లో వరకు నూతన దినాన్ని బహుమానంగా అనుగ్రహించినందుకు కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి ప్రభువా ఈ 21 దినాల క్రిస్మస్ ఆత్మీయ ప్రయాణంలో నా తండ్రి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా మా జీవితంలో ప్రత్యక్షమవుతూ మీ మనస్సును మీరు ప్రభువా మీ హృదయంలో దాని మీద నీ ఆలోచనలన్నింటినీ కూడా బహిర్గతం చేస్తూ మాలో ప్రభు నా తండ్రి నీ రూపాన్ని నీ స్వభావాన్ని నీ సుగుణాలను చదువుతూ వస్తున్నారు. కొరకై వందనాలు తండ్రి. నీ గుణాలు ప్రభు నువ్వేమై ఉన్నావో, నీ మూర్తిమంతం ఏమయ్యిందో నా తండ్రి, నీ స్వభావం ఏమయ్యిందో దానికి అనుగుణంగా నా తండ్రి మీరు మమ్మల్ని బలపరిచి నడిపించి వస్తున్నందుకై నిండు మనసుతో మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నేను కూడా ప్రభువా నా తండ్రి మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ ముగింపు కోరికలో కూడా తండ్రి మీరు మాతో ఏమి మాట్లాడబోతున్నారో మాట్లాడిన స్వామి మేము పదవి పట్టుకోగలిగిన కృపదాయించి ప్రార్థన చేస్తున్నాను. ఈ విషయాల్లో సహాయకుడు నడిపించి మీరు ఆశీర్వదించమని మీ కృప చేత సంధించవలసిందిగా కోరుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తాను. అల్పరాశులను మీ చేతులకు అప్పగించుకుంటాను. మీ కృపహస్తాలు భద్రపరచుకొని క్షమాధారమైన రెక్కల వల్ల కలిగి ఆరోగ్యాన్ని అనుగ్రహించిన సాధనంగా ఈ నోటి బోరగా మీరు వాడుకోవాల్సింది ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వాధికారి మహోన్నతుడైన దేవునికి మహిమయు మహాత్యము ఆధిపత్యము ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వయుగములకు ఆయనకు మాత్రమే చెందదు కాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా అందరూ సంతోషంగా ఉన్నారా? సో మొదటి దినాల నుండి ఈ ముగింపు కూడిక వరకు ప్రభు వాళ్ళను బలపరిచి తన కృపను మన ఏళ్ళు విస్తరింపచేసి నడిపిస్తూ వచ్చిన దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను నిన్న ప్రశ్న వేశాను, ఈ దినాల్లో మీరు ప్రభు దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారో ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? కొన్ని ఏం నేర్చుకున్నారు కాకపోయినా ప్రభు ఏం మాట్లాడారో చెప్తారు ఎవరన్నా? హల్లెలూయా. ప్రభు స్తోత్రం. ప్రభు మిమ్మల్ని నిదారులుగా దీవించునుగా. మర్చిపోతున్నారు, పర్లేదు. మర్చిపోవడం ద్వారా నాకు మేలు చేసిన వాళ్ళు ఉన్నారు మీరు. ఎందుకంటే మరలా నేను ఎప్పుడన్నా మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఈ క్యాసెట్లే మళ్ళీ వేసేసుకోవచ్చు. దేవునికి మళ్ళీ సిద్ధపడాల్సిన అవసరం లేకుండా, మళ్ళీ కష్టపడాల్సిన అవసరం లేకుండా దీన్నే మళ్ళీ రిపీట్ చేసేసుకోవచ్చు. నాకు వెసులుబాటు కలుగు చేస్తున్నారా మీరు? నాకు దేవునికి స్తోత్రం. కాదు కానీ దేవుని మాటలు మనం అంతా కాదు కానీ నా అభిలాష ఏంటంటే వాక్యం అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవక్కర్లా, కానీ వాక్యంలో ఒక్క అంశాన్ని, ఒక్క పాయింట్ కనుక మన హృదయంలో మనం అలా నాటుకోగలిగితే, నోట్ చేసుకోగలిగితే అది మనకి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ ముగింపు కూడికలో
ముగింపు సహజంగా చాలామంది ఆశపడి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ముగింపు చాలా బిగింపుగా ఉంటుందని చెప్పాను. కానీ ఈరోజు నిజంగా బిగింపుగానే ఉంది. నాకు మొత్తం అంతా తీసుకుపోయినట్టుగా అయిపోయి మాట్లాడనే పరిస్థితి అవుతుంది. అయినప్పటికీ ఒకే ఒక మాట, కొద్ది నిమిషాలు మాత్రమే అది ప్రాముఖ్యమైనటువంటి మాట. మనందరి జీవితాలకు అసలు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేటువంటి ఆ ఉద్దేశము అది మన జీవితాలకు తెలియబడి ఆ ఉద్దేశం మన జీవితాల్లో నెరవేర్చబడుతుందా లేదా మనం పరిశీలన చేసుకునేటువంటి అది మంచి మాట. మనం చదువుకుంటూ ధ్యానం చేస్తూ వస్తున్నటువంటి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యంలోనే ఆ ప్రభువు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని, ఆ శిశువు యొక్క గుణలక్షణాలు ఏమై ఉన్నాయి అనే విషయాలను వెల్లడి చేస్తూ రాసినటువంటి మాటల్లో ఆయన చూద్దాం. మళ్ళా 9వ అధ్యాయం 6వ వాక్యం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, సమాధానాధిపతి, సమాధానమును కలిగించువాడు, సమాధానమును పుట్టించువాడు అనేటువంటి పేరు కలిగిన వాడుగా మనకు అనుగ్రహించబడ్డాడు. దేవుడికి స్తోత్రం. ఈ భారం ఆయన భుజం మీద ఉంది. ఏ భారము అని అంటే జనులకు సమాధానమును ప్రకటించే భారం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకు సమాధానం ప్రకటించాల్సి వచ్చింది అంటే ఎవరికి సమాధానం? ఈ సమాధానము మనుషుల మధ్యలో ఒకరికొకరు సమాధానం కంటే కూడా ఇది ప్రాముఖ్యమైంది. కానీ మనుషులు ఉండవలసినటువంటి సమాధానకరమైన స్థితిలో లేకుండా తన అసమాధానంతోనే తన జీవితం అంతా కూడా అస్తవ్యస్తమైపోయిన స్థితిగతులలోనే ఉన్నటువంటి ఆ అనుభవాలలో మనుషుడి యొక్క అవసరమైనటువంటి సమాధానం ఏంటో ఆ సమాధానకరమైన కార్యాన్ని ప్రభు జరిగించడం కోసం లోకానికి వచ్చారు. ఏంటిది ఆ సమాధానం అంటే దేవునితో కూడా ఉండడం కొరకు చేయబడినటువంటి మనుషుడు ఆయన సహవాసములో ఆయనతో ఉండడం కొరకు నిర్మాణం చేయబడిన ఆయన మమకారంతో ప్రేమతో తాను చేసుకున్నటువంటి మనుషుడు ఏమైపోయాడంటే దేవుడికి దూరం అయిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. ఈ మాట మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటిదంటే ప్రభు మనను నిర్మాణం చేసింది మనం ఆయనతో ఆయన సహవాసంలో ఉంటామని. ఆయన కౌగిలిలో ఆయన ముఖార విందంలో మన జీవితాలను మనం చక్కగా ఆనందదాయకంగా సుఖదామం చేసుకుంటూ మన జీవితాలను కొనసాగించడం కోసం ఆయన సహవాసంలో ఆయన ఆనందంలో ఉండడం కొరకు ఏదేనులో ఉండడం కొరకు ప్రభు మనల్ని నిర్మాణం చేసుకున్నాడు. సో అలాంటి మనము జరిగిన విషయం ఏంటంటే దేవుడు మనుషులు చేస్తే మనుషుడు పాపం చేసినటువంటి వాడై ఆ దేవుడితో ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ లేదా సమాధానము తెగిపోయి ఎదుటికి రాలేక భయపడిపోయి దగ్గరగా ఉన్నటువంటి వాడు దూరస్తుడైపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? పాపము చేయడం కారణం చేత దేవుడితోనే సహవాసంలో ఉండి దేవుని యొక్క కౌగిలిలో ఒదిగిపోయి దేవుడితో కూడా చక్కగా ముఖాముఖిగా మాట్లాడగలిగిన ఆ మహిమానందంలో ఉన్నటువంటి వాడు దేవుడికి విరోధంగా పాపము చేసి ఇప్పుడు ఈ సమాధానకరమైన స్థితి లేదా నిర్భయముగా ప్రభుతో మాట్లాడే స్థితి ఆయన కౌగిలిలో ఆనందించే ఆ అనుభవాన్ని కోల్పోయినటువంటి వాడే క్రమేపీ దూరం అయిపోయాడు. కానీ ఈ దూరం అయిపోయినటువంటి ఈ మనుషులు మరలా ప్రభు సన్నిధికి వస్తాడేమో చెప్పని ప్రభు ప్రయత్నాలు వాళ్ళు మార్గాలను కూడా ప్రభు ఏర్పాటు చేశాడు. సో ఏదేనులోనే ఆదాము తప్పు చేసినప్పుడు బలి చేశాడు. అక్కడ మొట్టమొదటిగా దేవుడు బలి కార్యక్రమాన్ని జరిగించి దేవుడు వారికి వస్త్రాలను ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన పిల్లలకు బలి కార్యక్రమాన్ని జరిగించి వస్త్రాలను ఇచ్చాడు. అదే మనకి కూడా మన గుడిపెళ్ళ మనం చెప్పుకుంటాం. ఆయన బలిదానం ద్వారానే మనకి రక్షణ అనేటువంటి వస్త్రాలు మనకు దొరికాయి. మన సిగ్గు కప్పబడింది. మనం ప్రభు ఎదుటికి సిగ్గులేని ముఖంతో మనం వెళ్ళడానికి దేవుడు మార్గం సిద్ధపరిచాలని చెప్పి గుడిపెళ్ళ మనం చెప్పుకుంటాం. అదే కార్యక్రమాన్ని అక్కడ ప్రభు చేశాడు. అంటే ఇప్పుడు మనుషుడు ఏమైపోయాడు అంటే దేవుడికి సమీపస్తుడిగా రావడం కొరకు ఎన్ని అవకాశాలు ఇస్తే అన్ని అవకాశాలను వినియోగించుకుంటూనే అలవాటుగా తన జీవితాన్ని తన మనస్సాక్షిని వాత వేయబడిన మనస్సాక్షిగా మలుచుకున్నటువంటి వాడై మరింత పాపానికి బానిసైపోయి మరింతగా హృదయాన్ని కఠినపరుచుకుని మరింతగా దేవుడికి దూరం అయిపోయినటువంటి పరిస్థితులు అయిపోయాయి. అంటే మనుషుడు ఎలా వచ్చాడంటే
దేవుని నియమం. సరే, పాపము చేసిన వ్యక్తి బలి అర్పించి పాప క్షమాపణ పొందుకుని మరలా దేవుడితో సమాధానపరచబడి ప్రభువులో కొనసాగుతారనుకుంటే అది కూడా అలా జరగట్లా. మనుషుడు వాళ్ళు ఏం చేస్తున్నాడంటే బలి చేస్తున్నాడు, క్షమాపణ పొందుకుంటున్నాడు, మళ్ళీ పాపం చేస్తున్నాడు. మళ్ళీ పాపం చేశాడు కదా అని చెప్పని బలి చేస్తున్నాడు, మళ్ళీ సమాధానం పొందుకుంటున్నాడు, మరలా పాపం చేస్తున్నాడు. ఈ విధమైనటువంటి సైకిల్ అనేటువంటిది రొటీన్ అయిపోతుంది, ఇలా జరిగిపోతుంది. నో ఇలా కాదు ఇది అని చెప్పని ప్రభు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వారి యొక్క అవిధేయతలను బట్టి శ్రమను శిక్షణ ఇచ్చి అంటే శిక్ష ఇచ్చి వారికి మార్పు కలుగజేసి ప్రభు మేము తప్పు చేసాం, మా పాపం వల్లనే మేము ఇలా వచ్చేసామని చెప్పని, ఇలా జీవితాలు అయిపోయిందని చెప్పని వాళ్ళు మార్పు గ్రహించినటువంటి వారే దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకున్నటువంటి వారు ఉన్నారు. యెజ్రెయేలు నెహెమ్యా కాలంలో అయితే వారు చేసిన పాపములను బట్టి కనీసం మందిరంలోనికి కూడా రాకుండా మందిరం వెలుపలే వారు ఎలుగెత్తి వర్షంలో సైతం కూడా ఎలుగెత్తి ఏడ్చి వారి అవిధేయతలను ఒప్పుకునేలా చేశారు దైవ సేవకులు. కానీ ఒప్పుకున్నప్పటికీ ఆ తర్వాత కనికరం పొందుకున్న మరలా కనికరంలో కొనసాగుతూ వచ్చారంటే లేదు, మరలా సేమ్ యథావిధి రొటీన్ లైఫ్ అంటే ఆ మనసు ఏమైపోయిందంటే అలవాటు పడిపోయింది. దేనికి అలవాటు పడిపోయింది? పాపానికి అలవాటు పడిపోయింది. సో ఆ రీతిగా బలి చేసి కాస్త సంతృప్తి పొంది క్షమించబడ్డామనేటువంటి భ్రమలో ఉండిపోయి మరలా దేవుడికి పాపం చేయడం, మరలా శిక్ష పొందడం, బలి జరిగించడం, దేవుని సముఖానికి రావడం, ఇట్లాంటి రొటీన్ క్రమం జరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనుషుడు ఇంకా దూరం అయిపోతున్నాడు, మరణపు కవిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇలా కాదని చెప్పి అనుకుని మరణ శాసనము రాసినటువంటి ప్రభువు. మరణ శాసనం ఏంటంటే పాపము వలన వచ్చు జీతము మరణం. అంటే పాపము చేసిన వాడు ఆవశ్యకంగా మరణించాలి అనేటువంటి నియమాన్ని పెట్టిన వాడు ప్రభువే కనుక ఈ మరణ శాసనం పెట్టినవాడు మరణమైతే తప్ప ఆ శాసనం కొట్టివేయబడదు. అందుకనే ఆ శాసనం పెట్టినటువంటి ప్రభువే దిగి వచ్చినటువంటి వాడై మన పక్షంగా ఆ బలిని ప్రతినిత్యము బలి కాకుండా, మాటి మాటికి బలి కాకుండా ఒక్కసారి బలి అర్పించిన వాడే. ఆ బలి కూడా దేవునికి ప్రియముగాను అర్పణముగాను సువాసనముగాను ఉండడం కోసం ఆయన అర్పణ అర్పించినటువంటి వాడై తన పిల్లల మీద ఉన్నటువంటి ఆ రుణపత్రాన్ని, ఆ పాపపు పత్రాన్ని, అదే మరణపు అధికారాన్ని అంతటిని కూడా కొట్టివేసి దూరం అయిపోయినటువంటి వ్యక్తులు మరలా దేవుని సముఖానికి రావాలి, సమాధానపరచబడాలని ప్రభువు ఈ సమాధాన అధిపతికి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన భుజముల మీద ఉన్న భారం ఏంటంటే దేవుడికి దూరం అయిపోయినటువంటి వ్యక్తిని దేవుడికి సమీపస్తుడిగా చేయడమే ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి, ఆయన భుజముల మీద పెట్టినటువంటి భారం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. చూడండి, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలయ్య గారు కొరింథీ సంఘానికి క్షమించండి ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం చదువుతాము. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దానము లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన క్రీస్తు మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది యూదులతో తెలియజేస్తున్న మాట, అన్యులతో తెలియజేస్తున్న మాట. అపోస్తలుడైన పౌలు గారు ఇది మనుషులతో మాట్లాడినట్లుగా ఉన్నప్పటికీ వాస్తవానికి ఇందులో ఉన్నటువంటి నియమం ఏంటంటే నిబంధన లేని ప్రజలు నిబంధన ప్రజలుగా మార్చబడగలగాలి. దేవుడు లేని ప్రజలు దేవుణ్ణి కలిగిన వారుగా మార్చబడగలగాలి. ఇగో ఈ విధమైనటువంటి సమాధానకరమైన స్థితి, దేవుడితో మనం సమాధానపరచబడి ఆ తర్వాత మనుషులతో మనం సమాధానం కలిగి మనం కొనసాగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే విషయాన్ని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమాధానం అనేటువంటిది
నిశ్చయంగా మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఈ సమాధానకరమైన స్థితి మన జీవితాలకు నెమ్మదిని తీసుకుని వస్తుంది. దేవునితో కనుక సమాధానం లేకపోతే మనం ఈ లోకంలో ఎంత మందిని పోగు చేసుకున్నా, ఎంత సంపాదించుకున్నప్పటికీ ఉపయోగం ఏమీ ఉండదు. అందుకే ఒక సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొచ్చుకుంటే ఏం ప్రయోజనం? దేవునికి స్తోత్రం. కానీ దాన్ని సంపాదించుకోవాల్సింది ఏం సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి. ఆయన సిద్ధపరిచినటువంటి రక్షణ సంపాదించుకోవాలి. ఆయన సిద్ధపరిచిన సమాధానాన్ని సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఏదైనా దేవుడితో మనం సమాధాన పరచబడగలగా, అంటే ఈ సమాధాన పరచబడే అనుభవంలో ఆయనకి మనకి మధ్యలో ఉన్నటువంటి ఆ పాపం ఏదైతే ఉందో, దోషం అవిధేయత ఏదైతే ఉందో, దాన్ని మనం ప్రభు ఎదుట ఒప్పుకుని క్రీస్తు రక్తము చేత మనం కడగబడిన వారమై మరలా మనం నూతన పరచబడి ప్రభువుతో ఐక్యపరచబడి మనం ముందుకు కొనసాగవలసిన ఆవశ్యకత ఉంది. స్తోత్రం. దేవుడిచ్చిన సమాధానాన్ని మనం కాచుకోవాలి. ఇక్కడ గమనించండి, దేవుడితో సమాధానం ఎప్పుడు ఉంటుందంటే, దేవుడు లేకుండా జీవించే జీవితంలో సమాధానము మనది. ఏ సమాధానం అంటే దేవుడితో, నేను మనుషులతో సమాధానం పక్కకు పెట్టాను కాసేపు. మనం దేవుడితో సమాధానం, దేవుడితో మనం మాట్లాడకుండా లోకంలో మనం ఎన్నిటిలో మనం ఆరితేరినటువంటి వారంగా, అందలం ఎక్కిన వారంగా, అధికారంగా మనం ఉన్నప్పటికీ మనం సమాధానకరమైన స్థితిలో లేమని లెక్క పెట్టుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ దేవుడితో అంటే లోకంలో ఏమీ లేవు, డబ్బు లేదు, అధికారం లేదు, హోదా లేదు, లేకపోతే ఆదరించేవారు లేరు, ఏ విధమైనటువంటి పరపతి లేదు, ఒకవేళ ఆ దేహానికి ఆరోగ్యం కూడా లేదు. బట్ నువ్వు దేవుణ్ణి కలిగిన వ్యక్తిగా కనుక ఉంటే నువ్వు సమాధానకరమైన స్థితిలో ఉన్నావని లెక్క. ఈ సమాధానకరమైన స్థితి చేసే పని ఏంటంటే పరలోక పౌరత్వాన్ని కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం. అదిగో ఆ రాజ్యానికి హక్కుదారులుగా చేయడం కొరకే ప్రభు ఆ భారము తన భుజముల మీద మోపబడినటువంటి వాడై విడిపించడం కోసం, అతని ఆలోచన చేత నడిపించడం కోసం, బలవంతుడిగా మనం బంధించబడిన బంధకాల నుంచి విడిపించి నిత్యుడకు తండ్రిగా నిరంతరము మరణము వరకు నడిపించేవాడిగా, సదాకాలం తోడుండేవాడిగా మన పక్షాన నిలిచి దేవుడితో కూడా సంధి చేయబడిన వారమై, సమాధానపరచబడిన వారమై ఆ నిత్యత్వానికి చేర్చబడిన కొరకు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. మనం ఆ ప్రారంభ దినం మనం నేర్చుకున్నాం, వాక్యమైన దేవుడు శరీరధారి అయ్యాడు, దేవుడు మానవుడయ్యాడు, అసాధారణమైనటువంటి వాడు, అసామాన్యుడైనటువంటి వాడు సామాన్యుడిగా మార్చబడింది ఎందుకోసం అంటే ఈ సామాన్యమైన మనిషిని ఆ స్థాయికి చేర్చడం కోసం. విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టింది ఎందుకోసం అంటే ఇదిగో దేవుడితో కూడా మనుషుని సమాధానపరిచి సంధి చేసి అదిగో నిత్యత్వానికి చేర్చడం కోసమే. ఈ కార్యక్రమం కనుక జరగకపోతే మన జీవితాల్లో ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా మనకి నిష్ప్రయోజనమైన స్థితిగతులే. స్తోత్రం. ఈ 21 దినాలలో కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం దేవునితో సమాధానపరచబడిన అనుభవంలోనికి రావడమే. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనలో ఆ రూపం అంటే దేవుణ్ణి కలిగిన వారంగా మనం ఉండగలగాలి. దేవునితో సమాధానపరచబడి మనం తిరిగి ఆయన కౌగిలిలో, ఆయన సహవాసములో ఆనందించగలిగిన వారుగా, ఆ నిత్యానంద గృహానికి చేర్చబడగలిగిన వారుగా మనము మారాలి, మార్చబడాలి అనేటువంటిది దేవుని యొక్క అపారమైనటువంటి ఉద్దేశం. అయితే ఈ సమాధానమును కలుగజేసి మనము ఈ సమాధానాన్ని మనలో కూడా మనం కాచుకుంటూ ప్రతినిత్యము కూడా దైవికమైన భయం కలిగి, పరిశుద్ధత కలిగి, విశ్వాసం కలిగి, యథార్థత కలిగి మనం ఆయనకి ఇష్టంగా మనం జీవిస్తున్నప్పుడు భూమి మీద మనకి ఏం కలుగుతుందట? సమాధానం కలుగుతుందట. సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమ కలుగుతుంది. భూమి మీద ఆయనకి ఇష్టంగా ఉన్న వారికి సమాధానం కలుగుతుంది. ఇప్పుడు ఆయన సిద్ధపరిచిన సమాధానము ఎలా కలుగుతుంది అంటే ఆయన విశ్వసించడం ద్వారా కలుగుతుంది. ఆయన ఎదుట యథార్థంగా మనం ప్రవర్తించడం ద్వారా కలుగుతుంది. ఆయన ఎదుట మన జీవితాన్ని పరిశుద్ధంగా, నీతిగా మనము మార్చుకోవడం ద్వారా మనకి ఆయనకి ఇష్టంగా మనం మార్చబడతాం. సమాధానం కలుగుతుంది. విశ్వాసం లేకుండా, చెప్పండి, విశ్వాసం లేకుండా దేవుడికి మనం ఇష్టంగా ఉండలేము. ఇప్పుడు ఆయనకి ఇష్టమైతేనే మనకు అసమాధానం దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయన ముఖ దర్శనాన్ని
చేసుకోవాలి. హృదయ శుద్ధి కలిగిన వారే ఆయనను చూస్తారు. సో పరిశుద్ధత కలిగిన వారంగా మనం ఉంటే ఆయనకి ఇష్టంగా ఉంటాం. ఆ పరిశుద్ధత మనకి ఇవ్వడం కోసమే, పాపము చేసి పోగొట్టుకున్న ఆ పరిశుద్ధతను తిరిగి మనకు అనుగ్రహించడం కోసమే మన స్థానంలో తాను నిలిచి ఆ శ్రమను తాను భరించి మనలను పాప విముక్తులుగా, బంధ విముక్తులుగా చేసి బలవంతుడైన దేవుడిగా విడిపించేవాడుగా మనల్ని విడిపించి ఆ సమాధానకరమైన కార్యాన్ని చేసింది దేనికోసమే అంటే పరిశుద్ధతలోనికి రావడం కోసమే. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనలో ప్రభు చూడాలనుకుంటున్న పోలిక స్వభావం ఏంటంటే విశ్వాసము కలిగిన వారంగా మనం ఉండాలి. ఆమె 2 పరిశుద్ధత కలిగిన వారంగా మనం ఉండాలి. 3వది ఏంటది అంటే మనం ఆయన ఆరాధన చేసేది యథార్థవంతులంగా మనం ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. యథార్థవంతులు అంటే దేవుడికి ఇష్టం. అలాంటి వారిని దేవుడు బలపరుస్తాడు. అలాంటి వారిని బలపరచడం కోసం యెహోవా భూమి అంతటా కూడా సంచారం చేస్తుందని లేఖనం బహు చక్కగా తెలియజేస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన భక్తి జీవితంలో యథార్థత అనే సుగుణం మనకు రావాలి, పరిశుద్ధత రావాలి, విశ్వాసం రావాలి. ఇలా మనం ఆయనకి ఇష్టమైనటువంటి వారంగా మనం ఎప్పుడైతే మనం మార్చబడతామో మన జీవితాల్లో ఆయన సిద్ధపరిచిన ఆ సమాధానం మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఆమేన్. ఈ సమాధానం మనం ప్రజలకు మనం ప్రకటించగలగాలి. స్తోత్రం కలగలగాలి. హల్లెలూయా. ఈ సమాధానం ఏమని ప్రకటించాలి? మునుపు నేను దూరస్తుడను, నన్ను సమీపస్తుడిగా చేయడం కోసం నా దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు, తను తగ్గించుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు అనేటువంటి ఆ తగ్గింపు వార్త, సమాధాన వార్త, లేకపోతే ఆ రక్షణ వార్తను, సమాధాన వార్తను ఏం చేయాలి? ప్రజలకి ప్రకటించగలగాలి. స్తోత్రం. అంటే ఆ తగ్గింపును నీవు కనుపరుస్తూ, హల్లెలూయా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సంఘములో కూడా ఏముండాలి? సమాధానకరమైన అనుభవమే ఉండగలగాలి. సంఘము సేవకులతో సమాధానం కలిగినటువంటి అనుభవంలో రావాలి. విశ్వాసులు ఒకరితో ఒకరు సమాధానం కలిగిన అనుభవంలో ఉండగలగాలి. ఈ అనుభవం ఎప్పుడు మనకు దొరుకుతుంది అంటే ఆయన సమాధానం మనం కలిగి ఉన్నప్పుడే ఇది దొరుకుతుంది. లేకపోతే ఈ అనుభవాలు రావు. పైకి మనం ఎంతగా పెద్ద బైబిల్ పట్టుకు తిరిగినప్పటికీ, అది ఎంతగా పాటలు పాడుతున్నప్పటికీ, ఎంతగా పరిచర్య చేసేవారుగా మనం కనపడుతున్నప్పటికీ, ఒకవేళ కానుకలు ఇస్తున్న వారంగా మనం ఉన్నప్పటికీ, మనలో ఆయన సమాధాన పరచడం కొరకు చేసిన ఆ కార్యాలు, అదే ఆ ఆలోచన కనుక మనలో లేకపోతే మనం చేసే భక్తి అంతా కూడా నిష్ఫలం అయిపోతుంది అనే విషయాన్ని చెప్తున్నాను. అది నిష్ఫలం కాకుండా, వ్యర్థం కాకుండా ఉండడం కొరకు ప్రతినిత్యము కూడా మనం ఏమవ్వాలి? నూతన పరచబడుతున్న వారమే భక్తి సాధకం చేయగలగాలి. స్తోత్రం. నేను జీవితకాలం నేను రక్షించబడి దాదాపులుగా 50 సంవత్సరాలు అయిందండి. నేను ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని పరిస్థితులు నేను ఓర్చుకోలేకపోతున్నాను, వారవలేకపోతున్నాను, మనుషులతో సమాధానంగా ఉండలేకపోతున్నాను అని చెప్పినంటే నీలో దేవుని యొక్క పోలిక పోగొట్టుకున్న అనుభవంలోనే ఉన్నామని లెక్కేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 50 సంవత్సరాల భక్తి కూడా ఏమవుతుంది? నిష్ఫలమైపోతుంది. జీవితకాలం నీవు నీతిమంతుడిగా నువ్వు బ్రతికావు, కానీ చివరి సమయానికి వచ్చేసరికి, బహుమానం పొందుకునే సమయానికి ఆ నీతిని కానీ, సమాధానాన్ని కానీ, విశ్వాసాన్ని కానీ, పరిశుద్ధతను కానీ, యథార్థతను కానీ విడిచిపెట్టేసేస్తే ఆ బహుమానానికి అర్హులము కాలేము. స్తోత్రం. పరుగు పందెంలో 400 మీటర్లు మారథాన్ లాంటిది ఉంటుంది కదా. సో ఇలా పరుగు పెడుతుంటారు. పరుగు పెట్టే సమయంలో చాలా వేగంగా అందరినీ దాటుకుంటూ వచ్చేసావు. కానీ బహుమతి అనేది టార్గెట్ దగ్గరకు వచ్చేసరికి నువ్వే బహుమతికి అర్హుడు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉండగా నీ మనసు, ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేక పక్కకి వెళ్ళిపోయింది. అదుగుతుంది. ఏమవుతుంది చెప్పండి? ఈ పరుగు స్లో అయిపోతుంది. నీ ఆలోచనల్లో నుంచి టార్గెట్ మిస్ అయిపోయింది. ఈ లోపల ఈ ఆలోచనలో వేగం తగ్గిపోయిందన్న విషయం కూడా నీకు గ్రహించలేదు. వేగం తగ్గిపోయింది అనేటువంటి ఆలోచన కూడా మనకు అర్థం కాక, అవగాహన లేకుండానే యాదృచ్ఛికంగా పరుగు పెడతాం అవుతూ ఉంటుంది. ఇంతలో వెనుకబడిన వారు సైతం కూడా ఓవర్టేక్ చేసి గమ్యస్థానం చేసి లక్ష్యం టార్గెట్ చేసి ఛేదించే పరిస్థితులు వస్తాయి, బహుమానం చేజార్చుకునే పరిస్థితులు వస్తాయి. ఇంకొకటి, ఆ సమయంలో మన ఆలోచనలు కావచ్చు, మన దృష్టి కావచ్చు, పొందుకోబోయే బహుమానం మీద, టార్గెట్ మీద ఉంటేనే ఆ పరుగు పరుగులో గెలవగలుగుతారు. భక్తిలో కూడా అంతే.
మన టార్గెట్ అంతా కూడా ఏంటిదంటే ప్రభువే. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆయన సిద్ధపరిచిన నిత్య జీవమే, యుగ యుగాలు ఆయనతో కూడా ఉండే ఆ నిత్యానంద గృహంలోనే మనం ఉండడం కోసమే ప్రభు ఆరాటపడుతున్నాడు. మన అల్టిమేట్ టార్గెట్ అది. ఏదున్నా, ఏమున్నా, ఎవరున్నా, లేకున్నా సరే. సో ఇవన్నీ కూడా పెట్టుకోండి. మధ్యలో వచ్చినవి ఏమైపోతాయి చెప్పండి? మధ్యలోనే వెళ్ళిపోతాయి. మధ్యలో వచ్చినవి చెప్పాలి. మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి. మనం చెప్తా ఉంటాం నడమంతరపు శరీరం అయిపోతాయి. చెప్పండి, మధ్యలోనే వెళ్ళిపోతుంది నడమంతరం. అంటే నడమంతరం అంటే మధ్యస్థంగా వచ్చింది, మధ్యలో వచ్చింది అని దాని అర్థం. అంతే తప్పించి వేరే కాదు. దేవునికి స్తోత్రం. మనం వచ్చేటప్పుడు మనం ఏమి తీసుకురాలి? మనం వచ్చిన తర్వాతనే మొదటిగా మనకి తల్లి, తండ్రి, తోడబుట్టిన వాళ్ళు, లేదా ఆస్తి, ఐశ్వర్యం, విద్య, బుద్ధి, ఉద్యోగం, హోదా, అధికారం, సంపన్న స్థితి, ఇవన్నీ కూడా క్రమక్రమంగా ప్రభు నియమించిన నియమం చొప్పున ప్రభు మనకు అనుగ్రహించబడినవే. ఇవన్నీ కూడా చివరికి ఏమైపోతాయి? వీటిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. కానీ వెళుతున్నటువంటి ఆ స్థలం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ఎక్కడ మనం ఉండబోతున్నాం? ప్రభువుతో కనుక సమాధానకరమైన స్థితిలో కనుక లేకపోతే మన విషయంలో ప్రభు ఎంత చేసినా ఈ త్యాగం అంతా కూడా వృధా అయిపోతుంది. ఫస్ట్ ప్రభు చేసిన క్రిస్మస్లో త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు చెప్పండి? ఏం త్యాగం చేశాడు? పరలోకాన్ని త్యాగం చేశాడు, సంతోషాన్ని త్యాగం చేశాడు, ఆయనతో కూడా సమానంగా ఉండే భాగ్యాన్ని త్యాగం చేసేసాడు, పరలోకాన్ని త్యాగం చేసేసాడు, ప్రభు దిగువ చేశాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, తన రక్తాన్ని త్యాగం చేశాడు. ఆ తర్వాత ఈ త్యాగము యాగముతో ముగించేది. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఈ త్యాగము యాగము మన విషయములో వృధా కాకూడదని చెప్పనే మనము ఈ వీటన్నిటిని జ్ఞాపకం పెట్టుకుని ఆ సమాధానకరమైన స్థితికి మనం చేర్చబడతామని చెప్పని ప్రభు ప్రతినిత్యం ఆరాటపడుతూ తాపత్రయపడుతూ మన జీవితాల్లో క్రిస్మస్ అనేటువంటి దానిని పలుమార్లు మనకి తీసుకొచ్చి జ్ఞాపకం చేస్తున్నాడు. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినప్పుడు ఈ హ్యాపీ ఎప్పుడు కలుగుతుందంటే ఆయనతో సమాధానంతో ఉన్నప్పుడే ఆ హ్యాపీ మనం పొందుకోగలుగుతాం. ఆమె లేకపోతే గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్లో దేవుడు లేకుండా, దేవుడితో సమాధానం లేకుండా నీవు ఎన్ని చేసినా అవన్నీ ఆచారాలే. చెప్పండి, అవన్నీ ఏంటి చెప్పండి? ఆచారాలే. ఆచారంగా చేసింది ఏది కూడా మనకి ఆశీర్వాదాన్ని మనకు అందిపుచ్చలేదు. కానీ ఏదైతే మనం ఆత్మీయంగా మనం చేయగలుగుతామో అదే మనకి ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. దేవుడికి స్తోత్రం. మనం కలిగి ఉండాల్సింది ఏంటి చెప్పండి? దేవుడితో సమాధానం కలిగి ఉండాలి. మనం సంఘములో సమాధానం కలిగి ఉండాలి, సేవకుడితో సమాధానం కలిగి ఉండాలి. ఇంకొకటి ఫైనల్గా చెప్తున్నా, నీలో నీవు కూడా సమాధానం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనలో మనం ఎట్లా సమాధానం? మనలో మనకు సమాధానం ఉంటుందండి అమ్మా? మనలో మనకు సమాధానం ఉంటుందా? ఉండట్లేదు. చాలా మంది జీవితాల్లో చూస్తున్నాం. మనలో కూడా మనకి సమాధానం అంటే మనతోనే మనకి సమాధానం ఉన్నట్లుగా మన మనస్సుతో మనం ఏమవుతున్నామంటే నిత్యము పోరాడుతూనే ఉన్నాం. ఈ పోరాటం ఏంటంటే ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, ఆ తర్వాత మళ్ళా వీగిపోతున్నాం. మనం తీసుకున్న నిర్ణయంతో మనం ఏకీభవించి నడవలేనటువంటి స్థితిలోనే, అసమాధానకరమైన స్థితిలో మొదటిగా నేను చెప్తున్నాను, మన మనస్సుతో మన హృదయంలో ఉన్నటువంటి ప్రభువు పెట్టిన ఆత్మతో మనం ఏకీభవించగలిగిన అనుభవంలోనికి మనం రాగలగాలి. ఇక్కడ నేను పూర్తి కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది, కానీ నేను తర్వాత చెత్తమైతే రాబోతున్న దినాల్లో మరి ఎప్పుడైనా దాన్ని విశదీకరిస్తాను అని నేను చెప్పగలిగిన మంచి మాట. మనతో మనం ఏకీభవించాలి. గుర్తుపెట్టుకోండి, మనతో మనము ఏకీభవించిన వారమై సమాధాన స్థితిలో ఉండాలి. 2, సంఘములో సమాధానం కలిగి ఉండాలి, సేవకుడితో సమాధానం కలిగి ఉండాలి. 4వది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, దేవుడితో సమాధానము కలిగిన అనుభవంలో రావాలి. సో కానీ మన జీవితాల్లో ఈ సమాధానం అనేటువంటిది ఎక్కడెక్కడ ఏ పరిస్థితులు మనం కలిగి ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోండి. లేఖనం చెప్తుంది, మన హృదయాలను సమాధానకర్త అయినటువంటి దేవుడే ఏలుబడి చేయాలి. స్తోత్రం కలుగుతుంది. మీ హృదయంలో సమాధానము ఏలుచున్ననీయుడు అని చెప్పని లేఖనంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి ఆ మాట, అది కూడా చూపిస్తే బాగుంటుందేమో.
కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం చూద్దాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒకే శరీరంగా పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ హృదయములలో ఏం వెలువడి చేయాలి? క్రీస్తు సిద్ధపరిచిన ఆయన ఇచ్చిన సమాధానము. ఒకప్పుడు మనం దూరస్తులం, మనం తప్పు చేసిన వాళ్ళు, పాపంలో ఉన్నవాడు, మన దగ్గర ఎంతో అవిధేయత ఉంది. కానీ ఏ తప్పు చేయనటువంటి వాడు, పాపం లేనటువంటి వాడు, మనల్ని జ్ఞాపకం చేసుకోవడం కొరకే అవకాశం లేనటువంటి వాడు జ్ఞాపకం చేసుకుని తగ్గించుకుని దిగి వచ్చి క్షమించి మనం సమాధానపరచబడడం కోసం మన శిక్ష తాను భరించి చేశాడు. కానీ మనము సంఘములో సమాధానం కలిగి ఉండడం కోసం మనం ఏం చేయాలి? కొన్ని సందర్భాలు అవసరమైతే తప్పు మనది కాకపోయినప్పటికీ కూడా మనమే తగ్గించుకున్నటువంటి వారమై మనం క్రీస్తు సమాధానం వారికి కనపరచగలగాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమాధానం ప్రభు దగ్గర పొందుకున్నాం. మనం ఈ సమాధానం మన జీవితాల్లో ఉండాలి అంటే ఆయన చూపించిన మాదిరిని మనం అనుసరించాలి. మన ప్రభు నేర్పించిన ప్రార్థన కూడా అది. ఏంటిది ఆ ప్రార్థన అంటే, ప్రభువా, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారంగా మీరు కూడా మా రుణములను క్షమించండి. మా ఎదుట అవిధేయంగా ప్రవర్తించిన వారిని మేము క్షమిస్తే మీరు కూడా మా అవిధేయతలను క్షమించండి. లేకపోతే మా ఎదుటున్న వాళ్ళని మేము క్షమిస్తే మీరు మమ్మల్ని క్షమించండి. మేము క్షమించకపోతే ఈ మాట చెప్తారా? ఈ మాట చెప్పగలమా? కానీ మనం నోరు తెరిస్తే మనం ప్రార్థన చేస్తే ప్రభువా క్షమించు 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 అని బహుశా మనం చేసే అరగంట ప్రార్థనలో బహుశా ఈ పదాలన్నింటినీ కౌంట్ చేసి పక్కన పెడితే దాని టైము 10 నిమిషాలు క్షమించేదే ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. కానీ అక్కడ దైవ నియమం ఏంటంటే ఆయన మనకి ఇచ్చిన క్షమాపణ మనం ఇతరులకు ప్రకటించగలగాలి. ఆయన ఇచ్చిన సమాధానము మనం ప్రజలకు కనపరచగలగాలి. ఆయన దగ్గర నుంచి ఎలా సమాధానం పొందుకుంటున్నామో దాన్ని మన తోటి వారి విషయంలో మనం కనపరచగలగాలి. నా మట్టి నేను అలా కొనసాగడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి విషయాలు నేను చాలా సందర్భాలు చాలా మంది విషయాల్లో నేను ప్రభు యొక్క ప్రేమను, లేదా ప్రభు యొక్క సమాధానం, ప్రభు యొక్క క్షమాపణ ఆ విధంగానే కనపరుస్తున్నాను. అందుకొరకు ప్రయత్నం చేస్తున్నాను. అంటే నేను అలా ఆ స్థాయికి వెళ్ళిపోయానని చెప్పట్లేదు. ఎందుకంటే మనలో కూడా పొరపత్యాలు కలుగుతాయి, కోపతాపాలు ఉంటాయి, శరీరం ఎలుబడి చేస్తూ ఉంటుంది, మనం పడిపోతుంటాం, లెగుస్తూ ఉంటాం. కానీ పడిన సందర్భంలో పడిన వ్యక్తిని మనం ఏం చేయకూడదు అంటే అణిచివేయకూడదు, ఇంకా దూరము చేయకూడదు. సో బహుశా ఆ స్థానంలో నేనుంటే కూడా బహుశా అలాంటి పరిస్థితి దాపురించేదేమో. అది ఆ స్థానంలో అతను ఉన్నాడు కనుక కాలం జరిగింది. కానీ ఆ స్థానంలో నేనుంటే బహుశా నేను కూడా పడిపోయి జారిపోయి ఉండేవాడేమో. కానీ ఇప్పుడు ఆ స్థానంలో నేనుంటే నేనేం కోరుకుంటాను? కనికరాన్ని కోరుకుంటాను. ఎవరైనా క్షమిస్తే బాగుందని కోరుకుంటాను, ఆదరిస్తే బాగుందని కోరుకుంటాను. కనుక నేను కూడా నా పని చేస్తే నా దేవుడు నాకు చేసినటువంటి దాన్ని నేను చేయగలిగితే నేను కనికరించబడతాను, అతడు కూడా కనికరించబడతాడు. సో ఇదే దిశగా నేను పరిచర్య ప్రారంభించిన దగ్గర నుంచి మందిరానికి వస్తూ, మీకు అర్థం కావడం క్లియర్ చెప్తున్నాను, మందిరానికి వస్తూ ఆరాధన అయిపోయిన తర్వాత ఆరాధన మందిరంలోనికి వచ్చి ఓ వ్యక్తి ఓ స్త్రీతో మందిరంలో పాపం చేశాడు. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు ఆ విషయం, కానీ తెలియదని చెప్పి అనుకున్నాడు. కానీ తెలుసు నాకు ఆ విషయం. ఆ తర్వాత నేను మందలించి కొంచెం బుద్ధి చెప్పడం అంటే డైరెక్ట్గా కాదు, కొన్ని విషయాలు మందలించి అన్న సరి చేసుకో, నీ అవిధేయతను విడిచిపెట్టు, లేకపోతే నీ జీవితం అంధకారం అయిపోయింది, దేవుడికి దూరం అయిపోతావు అంటే తను మార్చుకోక మళ్ళా అలాంటి పొరపాటుని మరొకసారి చేశాడు. స్టిల్ ఈ రోజు వరకు నెమ్మది లేకుండానే తన జీవితం దేవుడికి దూరంగానే కొనసాగించాల్సిన పరిస్థితులు అవుతున్నాయి. కానీ స్టిల్ నేను ఈ రోజు వరకు ఆ వ్యక్తి విషయంలో చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా క్షమించు. తెలిసి చేశాడో తెలియక చేశాడో, అలవాటుగా చేశాడో, లేకపోతే అవకాశం దొరికిందని చేశాడు, లేకపోతే అదే అలవాటు అయిపోయి చేశాడు. మన్నించు నాయన. నువ్వు మన్నించకపోతే
మీలా క్షమించి మన్నించగలిగిన వాళ్ళు సమాధానకరమైన స్థితికి తీసుకొచ్చి పరలోకాన్ని ఇవ్వగలిగిన వారు ఎవరు లేరు స్వామి అని చెప్పని స్టిల్ నేటికి కూడా అదే ప్రార్థన చేస్తారు. అక్కడ ఆ వ్యక్తి ఇప్పుడు మందిరానికి రావట్లేదు, మందిరంలో ఉన్న వ్యక్తి కాదు, మందిరానికి రావట్లేదు కూడా. బట్ అయినప్పటికీ నాకున్నటువంటి దేవుడు నేర్పిన పాఠం ఏంటంటే, నాకు ఒకసారి పరిచయం అయినటువంటి వ్యక్తిని జ్ఞాపకం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూనే ఉంటాను. తను రావట్లేదు కదా, మన సంబంధం లేదు, తను రాకపోయినా సరే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఎందుకంటే నా ప్రభు నన్ను క్షమించాలి. సో నాలో కూడా నేను పరిపూర్ణ కాదు, నాలో కూడా ఎన్నో అవకతవకలు ఉండొచ్చు, అవి నాకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. కానీ నేను క్షమించబడి నాకు కావలసినవి నేను పొందుకొని నేను ప్రభు సిద్ధపరిచిన నిత్యత్వపు స్థాయికి చేర్చబడాలి అని చెప్పానంటే, నేను నా దేవుడు ఇచ్చే సమాధానం నా హృదయంలో ఉండాలి, ఆయన క్షమాపణ నేను పొందుకోవాలి, అప్పుడే ప్రభు దగ్గరికి వెళ్తాను. ఈ మనస్సును నేను నా తోటి వారితో నేను కనపరచలేకపోతే నేను దేవుడి కుమారుని కాదు. ఈరోజు కూడా చెప్తున్న మంచి మాట ఏంటంటే, సంఘంలో మనం ఇలాంటి మనస్సును మనం ధరించుకున్న వారమే. ఇది మనసు ఎవరి మనస్సు? క్రీస్తు మనస్సు. దేవుడికి స్తోత్రం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు సమాధానాన్ని ప్రకటన చేసే, సమాధానాన్ని కలిగించే, క్షమించే. అందుకే ఈ 13వ వాక్యం చూడండి ఒకసారి, 3:13లో, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒక్కరినొక్కడు ఏం చేసుకోవాలట? సహించుచు ఒక్కరినొక్కడు క్షమించుకోండి. ప్రభువు మిమ్మును క్షమించిన రాగున మీరును క్షమించండి. వన్స్ ఇది మనకి క్వశ్చన్ పేపర్. ఏం చెప్పండి, దీన్ని మనకేం చెప్పండి? క్వశ్చన్ పేపర్. మనం చదువుకుంటున్న దానికి, మనం నేర్చుకుంటున్న దానికి ప్రభువు మనకి ఇస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్. అంటే క్వశ్చన్ పేపర్ ఏంటిదంటే, నేను క్షమిస్తున్నట్లుగా బిడ్డ నువ్వు ఎవరిని క్షమించావో ఒకసారి లిస్ట్ రాయి. దేవుడికి స్తోత్రం. నేను ప్రేమించినట్లుగా నువ్వు ఎంతమందిని ప్రేమించావో, ఎలా ప్రేమిస్తున్నావో ఒకసారి వివరించు. క్వశ్చన్ పేపర్. మనకి దేవుడు పెడుతున్నటువంటి ఈ పరీక్షలో మనం ఏమవ్వాలంటే, మనం పాస్ అవుతూ మనం ముందుకు కొనసాగాలి. దీంట్లో పాస్ అవ్వడం వరకు ఇది రోజు ప్రతినిత్యము రాయాల్సిన పరీక్ష, ప్రతినిత్యము మనం చదవాల్సిన సిలబస్. దేవుడికి స్తోత్రం. ఎప్పటి వరకు చదవాలి సిలబస్ అంటే? మన తుది శ్వాస వరకు, ప్రభువుతో ఉండేంత వరకు మనము ఈ సిలబస్ మనం చదువుతూనే ఉండాలి. ఈ పరీక్ష మనం రాస్తూనే ఉండాలి. ఇందులో మనం ఉత్తీర్ణులు అవుతూనే ఉండాలి. స్టెప్ బై స్టెప్ మనము ఉన్నతులంగా మార్చబడుతూ ఉండాలి. ఇలా ఉన్నతులంగా మార్చబడుతూ సర్వోన్నత స్థాయికి మనం చేర్చబడగలగాలి. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయనతో కూడా ఉండే అనుభవంలోనికి, పాపమే లేని ఆ నిత్య రాజ్యానికి మనం చేర్చబడగలగాలి. అందుకోసమే ప్రభు ఆరాటపడుతున్నాడు, ప్రభు తాపత్రయపడుతున్నాడు. ప్రభు స్టిల్ ఇంకా క్షమిస్తూనే మన విషయంలో తను ఓర్చుకుంటూనే ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కానీ మన జీవితాల్లో మాత్రం మనం క్షమాపణ అనేటువంటి దానికి మనల్ని క్షమించాలని కోరుకుంటాం, కానీ మనము క్షమించే దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ క్షమాపణ అనే విషయాన్ని మనం మర్చిపోతాం. స్తోత్రం. అందరు ఇక్కడే ఉన్నారా? అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రాముఖ్యమైన విషయం అంటారా? కాదంటారా? సమాధానం అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయమా కాదా? స్తోత్రం. చెప్పండి. దేవునితో సమాధానపరచబడే అనుభవము ఇది అన్నిటికంటే కూడా మన జీవితంలో ముఖ్యమైనవి ఎన్నున్నాయో వాటి అన్నిటికంటే కూడా ముఖ్యమైనది సమాధానం. ఇదే కనుక లేకపోతే మనం జీవితకాలం చేసిన భక్తి అంతా కూడా నిష్ఫలమైపోతుంది, అయిపోతుంది. అలాగే నా దేవుడి పిల్లల రోజున ప్రభువు సమాధానకర్తగా ఆ సమాధానము మనలో స్థాపించడం కోసం వచ్చినటువంటి వాడుగా, దేవుడితోనే సమాధానపరిచి అక్కడికి చేర్చడం కోసమే ఆయన మీద పెట్టిన ఆ భారము చొప్పుననే స్టిల్ నేటికి కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని నీ కోసం నా కోసం ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు. స్తోత్రం. కనుకనే మనం ఇంకా మన జీవితాల్లో క్రిస్మస్ మనం పొందుకుంటున్నాం. ఆ క్రిస్మస్ వస్తుంది, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం, మెర్రీ క్రిస్మస్ అంటున్నాం. చాలా మందికి ఇక్కడ ఒక మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా, క్లారిటీ ఇచ్చేసి వెళ్ళిపోతారు. మనం క్రిస్మస్లో శుభాకాంక్షలు చెప్పేటప్పుడు హ్యాపీ క్రిస్మస్ చెప్పండి, ఏమంటారు? మేరీ క్రిస్మస్ అంటారు. ఏ క్రిస్మస్? మేరీ క్రిస్మస్ కాదు, మెర్రీ అనాలా? ఏమనాలా? మేరీ వేరు, మెర్రీ వేరు. మేరీ అంటే మరియమ్మ గారు క్రిస్మస్, అది నీ క్రిస్మస్ కాదు.
దేవునికి స్తోత్రం. మనం అనాల్సిన పదం మెర్రీ అనండి. మెర్రీ, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. లేకపోతే మీరు మరీ మరీ క్రిస్మస్ అన్నప్పుడు బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అలాగే మేరీ మేరీ అని మాత్రం అనకూడదు. అలాగంటే అది ఒకరికే అయిపోయింది. మరీ మరీ క్రిస్మస్ అన్నాం అనుకో, మళ్ళీ ఇలాంటి క్రిస్మస్ మళ్ళా పొందుకోవాలని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం విషయం చెప్పేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సమయం అయిపోతుంది కానీ మాట్లాడే జ్ఞాపకం వచ్చింది చెప్పాలనిపిస్తుంది. పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు ఏమనాలి? హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అంటే ఏంటి? ఇలాంటి రోజులు ఎన్నో రావాలి, మళ్ళీ మళ్ళీ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలి. కానీ పెళ్లి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ఇది అలవాటు అయిపోయి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నాం అనుకో, అర్థం ఏమైపోయింది? ఇలాంటి పెళ్ళిళ్ళు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని చెప్పి అర్థమైపోతుంది. ఓకే. సో కనుక కొన్ని విషయాల్లో మనం చిన్నగానే మనకు తెలియదు, మనకి ఆ అలవాటుగాను అనాలోచనగాను సో అలా చెప్పేస్తున్నాం అనే పరిస్థితులు అవుతాయి. సో క్రిస్మస్ శుభాకాంక్షల్లో కూడా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, అది మళ్ళీ మేరీ అంటారు. మనకి అలవాటు అయిపోయింది. మేరీ కాదు, మెర్రీ క్రిస్మస్. హల్లెలూయా. ఈ సంతోషం, మెర్రీ అంటే సంతోషము, సంతోషకరమైన సంతస క్రిస్మస్ అనేటువంటిది. హ్యాపీ క్రిస్మస్, సంతస క్రిస్మస్ అని చెప్పని దాని అర్థం. కనుక మనం అలా మాట్లాడాలి. అలవాటైన పదాన్ని మీరు మార్చండి. మేరీ అని అంటే మీ క్రిస్మస్ ఆనందం మీరు పోగొట్టుకున్నట్టు లెక్క. కానీ ఈ సంతోషం మనకు అనుగ్రహించడం కోసమే కదా ప్రభు ఈ లోకానికి దిగి వచ్చింది. అసలైన ఆ సంతోషం మనం కలిగి లేకపోతే ఈ బట్టల్లో కానీ లేకపోతే డెకరేషన్స్లో కానీ అలంకారంలో కానీ ఎన్ని రకాలుగా మనం చేసుకుని చూసిపోయినా అది అంతవరకే ఉంటుంది. ఆమె కానీ ప్రభు ఇచ్చిన ఈ సంతోషం, ఈ సమాధానం హృదయాల్లో ఏలుబడి చేస్తుంటే ఏమున్నా లేకపోయినా ఉన్నా సంతోషంగానే ఉంటాం. ఎవరున్నా లేకపోయినా సంతోషంగానే ఉంటాం. కానీ ఈ సంతోషం బట్టల్లో చూసుకున్నాం అనుకో, పొరపాటు తెల్లది నేను వేసుకుని వెళ్తున్నాను బట్టలు, వాళ్ళు చాలా బాగున్నాయి లేని కారణం పలానా వాళ్ళు పెట్టారు అని చెప్పి నేను ముచ్చట పడిపోయి నేను వెళ్తుంటే గేదె తోక తీసింది. హల్లెలూయా. ఏమైపోతుంది సంతోషం? మామూలు ఉండదు, దాన్ని పెడతాము కదా. ఇక అయిపోయింది, పక్కకి అయిపోతుంది, క్రిస్మస్ అయిపోయింది కదా. అది మనకి ఆ బట్టల మీదే మన మనసు ఉంటుంది, వాటి మీదే ఉంటుంది. అది జాగ్రత్త కూడా ముళ్ళు పడకుండా మట్ట అవ్వకుండా. ఇంకొకటి ఏంటి తెలుసా? మనం కట్టుకున్న బట్టలను చూసి ఎక్కడ కొన్నా ఉందమ్మయ్య అని ఎవరన్నా అనాలని చెప్పని మన మనసు ఉంటుంది. అసలు ఆయన ఏమంటున్నాడు మనతో, ఈ మనసు పోయింది. కనుక మన ఆనందం బట్టల మీద ఉంటే వాళ్ళు అనాలి, వీళ్ళు అనాలి, ఇదేమైంది, అసలు ఉందా లేదా, దీని మీద ఉంటుంది. కానీ మనం ఆరాధన చేసేది క్రీస్తుని ఆరాధన చేయడం కోసం వెళ్తున్నాం. ఆయన ఇచ్చే పరలోక సంతోషాన్ని పొందుకోవడం కొరకు వెళ్తున్నాం. ఆ సంతోషం ఏం చేస్తుంది చెప్పండి? ఏమున్నా లేకపోయినా కూడా ఆనందంగానే ఉంటుంది. హల్లెలూయా. కానీ భౌతిక మెటీరియల్ సంతోషం మాత్రం అది కొంచెం డిస్టర్బ్ అయిపోతే సంతోషం అయిపోతుంది. మనం ఇరిటేట్ అయిపోతాం. ఇక మన మైండ్ అంతా కంగిరి బింగిరిగా అయిపోయింది. ఎవరన్నా పలకరించినా కూడా హ్యాపీ క్రిస్మస్ అంటారు. హల్లెలూయా. ఈ రోజు మనం పరిశీలన చేసుకుందాం. దేవుడితో మనం సమాధానంగానే ఉన్నామా? నెంబర్ 1. 2, నీ హృదయంలో అంటే సంఘంలో నీ తోటి వారితో, నీ ఇరుగు పొరుగు వారితో, నీ రక్త సంబంధికులతో నువ్వు సమాధానంగానే ఉన్నావా? సావుకునితో సమాధానకరమైన స్థితిలో కొనసాగుతున్నావా? నీతో నీవు సమాధానంగా పరచబడగలిగిన అనుభవంలో ఉన్నావు. ఈ 4 పాయింట్లు మీరు జ్ఞాపకంలో పెట్టుకోనండి. ఏంటి చెప్పండి? మొదటిది దేవునితో సమాధానం, 2 సంఘములో సమాధానం, 3 సేవకుడితో సమాధానం, 4 నీతో నీవు సమాధానం. స్తోత్రం. నీతో నీవే ఏకీభవించిన పరిస్థితిలో అవుతుంది సందర్భాలు. అందుకే ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. ఒకసారి ఫిక్స్ అయితే నా మాట నేనే అన్నాను. దేవుడికి స్తోత్రం కలుగును. అదే కదండి, అది మాట్లాడి ఇవ్వకపోతే ఇంకెవడు మాట ఇంటాడు? అది మాట్లాడి ఎన్నోడు ఎవడు చెప్పండి. అది మాట్లాడి ఎన్నోడు ఎవడు పెట్టకపోయింది మెంటలోడు కాకపోతే ఇంకెవడు చెప్పండి.
హల్లెలూయా. సో కనుక మనం మనతో మనం సమాధానపరచబడిన వారమే, మనలో మనం సమాధానపరచబడి సంఘములో సమాధానం కలిగి, సేవకులతో సమాధానం కలిగి, దేవుడితో సమాధానం కలిగి మన క్రిస్మస్ ఉండునుగాక. అప్పుడే దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఇది నెరవేర్చబడుతుంది, ఇది ఫుల్ఫిల్ అవుతుంది. ఆయన మొదటి రోజున మనతో చెప్పాడు. సో ఆయన వాక్యమై వచ్చాడు. వాక్యమై వచ్చినటువంటి దేవుడు మళ్ళీ ఆ స్థాయికి చేర్చడం కోసం అల్టిమేట్గా ప్రభు మనకి ఇస్తున్నటువంటి ఈ క్వశ్చన్ పేపర్లో ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయో ఎవరి పేపర్ వాళ్ళే దిద్దుకోవాలి అవకాశం, ఛాన్స్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎవరి పేపర్ వాళ్ళే దిద్దుకోవాలి. దీనికి ఎగ్జామినర్కి ఎవరు లేరు, లేకపోతే చేసి క్వశ్చన్ చేసి మార్కులు వేసి ఇది నీది కాదు అంటే నీవే చేసుకుని ఎన్ని మార్కులు వచ్చినాయో నీ మనస్సాక్షితో నీ దేవుని ఎదుట వచ్చి పరిశ్రమ చేసుకుని నిలబడితే అది నిజమైన క్రిస్మస్గా నీ జీవితంలో అద్భుతంగా ఉంటుంది. సో మీ మార్క్స్ అన్ని కూడా 100కి 100 రావాల్సింది. దేవునికి స్తోత్రం కలుగుతుందా. 100కి 100 మార్కులు సంపాదించగలిగిన అనుభవానికి మనము సాగిపోవాలి. 100కి 100 మార్కులు ఎప్పుడు వస్తాయో అప్పుడు ఖచ్చితంగా పరలోకం మందే అవుతుంది. దేవునికి అలాంటి అనుభవంలో మనం కొనసాగుతూ మనం ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన వీటిలో దీవించుగా. దయచేసి స్థలంలో వచ్చండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు సమాధానపరచడం కోసం వచ్చిన దేవుడు, సమాధానాధిపతివి, సమాధానకర్తవు నీవు. నీ సమాధానం మా హృదయంలో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు. మీ సమాధానం మాలో ఉండాలంటే మీరు మమ్మల్ని క్షమించినట్లుగా మేము క్షమించాలి, ఒకరినొకరు మేము సహించాలి. నిజమే, ఒకవేళ అది ద్వారా మాకు ఇబ్బంది కలగవచ్చు, హృదయం నొచ్చుకోవచ్చు, ఒకవేళ నష్టమే కలగవచ్చు, కానీ మేము ఒకరినొకరు మేము సహించుకుంటూ ప్రభువా నీ వలె క్షమిస్తూ నీ నుండి క్షమాపణ పొందుకుంటూ నిత్యత్వానికి చేర్చబడాలని నీవు ఆరాటపడుతున్నావు కదా. నీ ప్రేమ ఎంత గొప్పది స్వామి. ఇదిగో ఆ సమాధానం కలుగ చేయకపోతే మాకు దేవా నీతో ఉండే అవకాశం లేదు, నీ రక్షణ పొందుకునే అవకాశం లేదు దేవా, నీ రాజ్యములు మేము ఆనందించే అవకాశం లేదు కదా. ఆ సమాధానకరమైన స్థితిని మీరు మాకు అనుగ్రహించి, మేము మనకు దూరస్థలంగా ఉన్నాం అయ్యా, నేను ఎరుగని వారంగా ఉన్నాము నా తండ్రి, నీ ప్రేమను ఎరుగని వారముగా, నీకు మన శత్రువులుగా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం. కానీ మా బలహీనతలో నీ బలమును పరిపూర్ణం చేసి నా తండ్రి మా శత్రుత్వం అంతటిని కూడా కొట్టివేసి మా దూరం అంతటిని కూడా తొలగించి సమీపస్తులుగా చేసి క్రీస్తు యొక్క శిలువ చేత సంధి చేసిన ఆయన తండ్రి మమ్మల్ని ఐక్యపరిచిన దేవానికి స్తోత్రం చెల్లిస్తాం. ఈ ఐక్యత, ఈ సమాధానము, ఈ ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానమైన బంధము ప్రభువా మేము అనుక్షణము కాల్చుకుంటూ కాపాడుకుంటూ కొనసాగాలని కూడా ప్రభువా ఇలా లేఖనాలు మేము చూస్తున్నాం కదా. నీ జీవితాన్ని ఈ సమాధానము నా హృదయంలో ఉండాలి. నేను అందుకు బలపరచాలి. కొన్ని సందర్భాలు సమాధానాన్ని కోల్పోతున్నాను అయ్యా, సమాధానం రాహిత్యంగానే, సమాధానం లేని స్థితిలోనే నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. మనుషులతో సమాధానంగా ఉంటున్నానేమో కానీ నీతో సమాధానం లేని స్థితిలో ఉంటున్నాయి. ప్రభువాన్ని క్షమించాలి. నీవు కోరుకున్నట్లుగా, నీవు ఆశించినట్లుగా నా భక్తి జీవితాన్ని కొనసాగించాలి. అందరితో తెచ్చి ప్రార్థన చేద్దాం. సమాధానం కలిగి ఉంటేనే నిజమైన సంతోషం కలుగుతుంది. ఆ సమాధానకరమైనటువంటి ప్రభువుని హృదయంలో ఉంటేనే నీకు సంతోషం కలుగుతుంది. ఆయన నీ హృదయంలో ఉంటేనే జీవితం అద్భుతంగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి ప్రేమానిధి నీకు స్తోత్రం చెల్లిస్తాను. సమాధాన చక్రవర్తి నీకు స్తోత్రం చెల్లిస్తాను. శాలిము రాజానికి వందనాలయ్యా. సమాధాన చక్రవర్తిపైన నీవు తండ్రితో సమాధానపరచడం కోసం విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టవే నా తండ్రి. ఆ సమాధానమును పొందుకునే ఉండి కూడా కొన్ని సందర్భాలలో మాతో, మా ప్రజల వారికి సమాధానపరచబడడానికి మాలో ఉన్నటువంటి గర్వాన్ని కానీ అతిశయాన్ని కానీ మేము విడిచిపెట్టలేకపోతున్నాం. మా ఈగోని మేము విడిచిపెట్టలేకపోతున్నాం. ప్రభు క్షమించండి నాయన. ఈ
ఈ సమాధానము మేము నీతో కలిగి ఉండాలి, సంఘంలో కలిగి ఉండాలి, సేవకులతో కలిగి ఉండాలి, మాలో మేము కలిగి ఉండాలి. నీకు పాటలు నేర్పించిన పాటలు బట్టి స్తోత్రం చెల్లిస్తాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున. యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో. ప్రవేశించు నీ హృదయమందునా, ప్రవేశించు నీ హృదయమందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. చెప్పన శక్యము కాదు, చెప్పడానికి వీలు లేనంత సంతోషాన్ని నువ్వు నాలోకి వస్తే, నువ్వు నాలోకి వస్తే నా హృదయం అంతా కూడా మారిపోతుంది. నువ్వు నాలోకి వస్తే నా గమ్యం మారిపోతుంది. నువ్వు నాలో ఉంటేనే, వారు నాతో ఉంటేనే నీవు సిద్ధపరిచిన సియోనుకు నేను చేరగలుగుతాను అనుభవపరచు. నువ్వు నన్ను నా కుటుంబానికి చేరుతాను. ఒక నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. ఈ ముగింపు గడియలో, ఈ 21 దినాల ముగింపు ప్రార్థనలో నేను నీ కుటుంబాన్ని ప్రభువుకు అప్పగించు. ప్రభువా, నా కుటుంబ విషయంలో, నా విషయంలో నీవు చేసిన ఈ త్యాగము, ఈ యాగము ప్రభువా అయ్యా వ్యర్థం కాకూడదు కానీ అది సఫలపరచబడాలి. నేను నా ఇంటి వారు ప్రభువా నిన్నే సేవించగలగాలి, నిన్ను ఆరాధించగలగాలి, నీతో సమాధానపరచబడగలగాలి, ఈ సింహాసనం ఎదుట అయ్యా సంతోషంతో నిలవబడగలగాలి. నాయన అయ్యా నా దేవా, నాకు ఐశ్వర్యం కంటే నీతో సమాధానమే శ్రేష్టం. నా తండ్రి, అంతస్తు కంటే నీతో సమాధానమే ప్రాముఖ్యము. నాయన ఈ లోకంలో పదవి, ఘనత, అర్హత, అధికారాల కంటే నీతో సమాధానమే అయ్యా ప్రాముఖ్యమైనది. నాయన నా జీవితంలో ప్రాముఖ్యమైన నీతో ఈ సమాధానము స్వామి, లేకపోతే నా బ్రతుకంతా వృధా అయిపోతుంది కదా. నా తండ్రి, ఈ సమాధానకరమైన స్థితిలో నేను నా కుటుంబం ఉన్నట్లుగా బలపరచదయ్యా, బలపరచని నాయన. నా విధేయతలను క్షమించండి నా తండ్రి, మా పొరపాట్లను క్షమించండి. ఇదిగో మీరు ఇంకా ప్రేమిస్తూ నా తండ్రి మీరు హెచ్చరిస్తున్నారు, సరి చేస్తున్నారు, మీ వల్లే మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందుకొరకై స్తోత్రం చెల్లిస్తున్నారు. దేవా మీకు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనస్తులమై వారిని స్తుతిస్తూ నీ పాద సముఖంలో నిలిచి ఉన్నాం. కనికరించి కృపచూపి దయపాలించండి. ఈ ప్రత్యేకమైనటువంటి 21 దినాల క్రిస్మస్ ఆత్మీయ ప్రయాణంలో నిజంగా తండ్రి ఈ కోరికలను ఏదో ఆచారంగా కాక
ఆ జీవితాల్లో విశేషమైన మార్పు కలగడం కోసమే నీవు నియమించి మీరు అనుగ్రహించారు. నిజంగా అదే ఆలోచన చేత మొదటి దినము మొదలుకుని నేటి వరకు కూడా ఎక్కడ ఏ విషయంలో కూడా తండ్రి అయినా తల్లి ఎడబాటు రాక ఈ మనస్సును వైపరీత్యము బహిర్గతము చేస్తూ రోజు రోజుకి మాలో మార్పులు కలిగి చేస్తూ వస్తున్నాను. నీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. అల్టిమేట్గా ఈ రోజున ప్రభువా అయ్యా నువ్వు చేసిన త్యాగం యొక్క అల్టిమేట్ యొక్క లక్ష్యం మేము నీతో సమాధానపరచబడలేమేనని. నీతో సమాధానం లేకుండా ఈ లోకంలో ఎన్ని బంధాలున్నా ఎన్ని బాంధవ్యాలున్నా అవన్నీ వృధానేనని, ఇవన్నీ కలిగి ఉన్నవన్నీ నిరుపయోగమేనని నీతో సమాధానపరచబడే అనుభవంలో ఉండాలని మీరు మాట్లాడారు. తండ్రి మీ నుండి మేము పొందుతున్న ఆ సమాధానాన్ని మా పక్క వారితో, మా ఇరుగు వారితో, మా పొరుగు వారితో, మా రక్త సంబంధికులు, మా కుటుంబంలో మేము కలిగి ఉండాలి. ఈ సమాధానం మాలో ఉండాలంటే మాలో క్షమించే మనసు ఉండాలి. ఉంటే ఈ సమాధానం మా హృదయాల్లో ఉంటుందని ప్రభావం మాకు నేర్పించాలి. నిజమే కొన్ని విషయాల్లో మా తోటి వారు మేము క్షమించలేకపోతున్నాం, మేము ఓర్చుకోలేకపోతున్నాం, మేము వ్యసనపడిపోతున్నాం. కానీ మా వ్యసనములన్నింటినీ కూడా నువ్వు భరించిన దేవుడు. నేటికి కూడా నేను వ్యసనపడి పెట్టుతున్నాను, క్షమిస్తున్నాను. కానీ మా తోటి వారు మాత్రం ఒక్కసారి పొరపాటు చేస్తే మేము సహించలేకపోతున్నాం, మేము ఓర్చుకోలేకపోతున్నాం. వాళ్ళు కనబడిన ప్రతిసారి కూడా వ్యసన పడిపోతున్నాం. వాళ్ళు జ్ఞాపకాలలోకి వస్తేనే కోపంతో ఊగిపోతున్నాను. నా తండ్రి మేము క్షమిస్తేనే కదా మీ సమాధానం మా హృదయంలో ఉంటుంది. అలా క్షమించగలిగిన మనస్సును మీరు మాకు దయచేయండి. నీ మనస్సును మేము ధరించుకోగలిగిన కృపను గ్రహించండి. నీ మనస్సుని ఆయుధముగా చేసుకుని బ్రతకగలిగిన కృప దయచేయండి. తండ్రి సంఘంలో సమాధానం కలిగి, సేవకుడితో సమాధానం కలిగి, మాలో మేము ప్రభు సమాధానం కలిగి కొనసాగగలిగిన అనుభవంలో మేము మమ్మల్ని నిలుపుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ 21 దినాలను ఆశీర్వాదకరంగా జరిగించడానికి ఇస్తున్నాను. నిజంగా నీ పిల్లల్లో ఏకీభవించే మనస్సు ఇచ్చారు, వందనాలు చెల్లిస్తున్నాను. ఆశను ఆసక్తి కలిగించారు, వందనాలు. ఈ 21 దినాలు ప్రభు నీ పిల్లలు వారి నిద్రను త్యాగం చేశారు. నా తండ్రి వారి సమయాన్ని ప్రభావించారు. దాన్ని కొన్ని జయించలేని పరిస్థితులను వారు జయించి నీ పాదసం కలిగొచ్చి నీ మాటలు నేర్చుకోవాలని, నీ వలే ప్రభువా మార్చబడాలని, నీ ఉద్దేశాలు ఏకీభవించాలని ఆశ కలిగి వచ్చారే. అలాంటి నీ అందరినీ కూడా మీరు దీవించుకోవాలి. ఈ రాసునికి జయంతి దీవిస్తున్నారు. నీ లేఖనమును బట్టి ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అని చెప్పిన వాక్యాన్ని బట్టి మేము ఏ కొంచెం చేసినా దానికి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు నీవేనని చెప్పిన వాక్యమును బట్టి దాసునిగా దీవిస్తున్నారు. వీరు చేసిన ప్రయాసకు ప్రార్థనకు ప్రతిఫలముగా 2026వ సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదకరముగా ఉండునుగా, అద్భుతాల నడుమ కొనసాగునుగా, వారు ఊహించని కార్యాలు వారి జీవితాల్లో జరుగునుగా. అందుకొరకే ప్రభువా మీరు సిద్ధపరుస్తూ వచ్చారు కదా. అంతేకాదు నీవు ఉద్దేశించిన కార్యాలు వారి జీవితంలో జరుగుతూ ఉండగా నీవు కోరుకున్న రీతిగా వారి జీవితాల్లో మలుచుకొని కొనసాగుతున్న కొరకు అన్ని విషయాలు కూడా ఆనందింప చేసుకోవడం ప్రార్థన చేస్తూ రాసుకునే మరొకసారి నీ సన్నిధిలో నిలిచి వీళ్ళందరినీ కూడా పేరు చేతులకు అప్పగిస్తూ శుభం పలుకుతున్నాను. క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు కలుగుతున్నాను. క్రిస్మస్ యొక్క సర్వ శుభాలు, సర్వ సంపదలు, సర్వాశీర్వాదాలు, నూతన సంవత్సరం యొక్క నూతన కృపలు, నూతన అభిషేకము, నూతన దీవెనలు నేను సమృద్ధిగా కలుగునుగా చేస్తుంది. అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుకోండి. ఇది కాదు వెళ్ళుకున్నటువంటి ప్రతి కొరత వెళ్ళిపోవచ్చు. వారి అనారోగ్యాన్ని కూడా తొలగించాలి. నూతన సంవత్సరంలోనికి కొత్త ఆనందాలు పరుగు పెట్టడం కొరకు ప్రతి వారి ముఖంలో సంతోషం ఉంచుకుని ప్రార్థన చేస్తాను. చేతులు కాపిస్తాను. ఏ ఒక్కరి కుటుంబంలో కూడా ఏడుపు ఉండకూడదు. ఒకవేళ పైకి కనబడకుండా లోపలే ప్రభావం దుఃఖపడే అనుభవాలు కూడా ఉండకూడదు. ఆయన ఎవరో లేరు, ఏదో లేదనేటువంటి బాధ పెట్టారు. నీవు నాతో ఉన్నావు, నీ ధైర్యంతో సంతోషంతో నూతన సంవత్సరం అడుగు పెట్టగలగాలి. ఆ రీతిగా ప్రతి వారిని కూడా మీరు బలపరిచి సిద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని చేతులకు అప్పగించుకుంటూ ఎంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా వచ్చినందుకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే కలుగుడుగా ప్రకటన చేస్తుంది. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను అమలు చేస్తున్నాను.
యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రార్థించి ఈ మనములు అడిగి పొందుకుని నా పరమ తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి నిత్య కృప, మన పక్షంగా విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు ఆయన పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేసి ప్రతి ఒక్కరికి ప్రభు పర్యంతం తోడైంది బలపరిచి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. యేసు రక్తమిచ్చి